యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, వస్తే తగ్గవని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎందుకు వస్తాయి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అసలు ఎలాంటి డిసీజుల్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటాము, వీటికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్ డాక్టర్ తేజస్విని రామనేని గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గానే జ్వరము ఇలాంటివి ఏదైనా వస్తే సో వాటికి పర్టికులర్గా ఇందువల్ల వచ్చింది, రూట్ కాజ్ ఇది, ఇలా తెలుసుకున్న ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎందుకు వస్తాయో తెలియదని కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళకే వస్తాయి పర్టికులర్గానే చెప్పలేమని కూడా చెప్తూ ఉంటారు. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇమ్యూన్ సిస్టమ్ అన్నది అందరిలో ఉండే ఒక రక్షణ వ్యవస్థ. మామూలుగా మనకి కామన్ టర్మ్స్లో చెప్పాలంటే పోలీస్ సిస్టమ్ ఆర్ సోల్జర్ అట్ బార్డర్ ఎలా ఉన్నారో అలా మనలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ అన్నది రక్షణ వ్యవస్థలా వ్యవహరిస్తుంది. బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, అట్లా బయట నుంచి వచ్చే క్రిముల నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి పని చేయాలి నార్మల్గా. దానికి రక్షణ పని ఒకటే కాకుండా వేరే రకమైనటువంటి వేరే పనులు కూడా ఉన్నాయి. వాటిలోనే ఇంకొకటి ఏమంటామంటే సర్వేలెన్స్. అంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మన ఇమ్యూన్ సెల్స్ అన్నవి మనలో ఉండేవి పరిశీలన చేస్తూ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా చెడు కణాలు ఏవైనా పుట్టుకొస్తున్నాయా అని చెక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చేది కూడా ప్రతిరోజు మనలో ఏదో ఒక మాలిగ్నెన్స్ అని ఎక్కడో ఒకటి పుడుతూనే ఉంటుంది. కానీ వాటిని కంట్రోల్లో ఉంచేది మన ఇమ్యూన్ సిస్టమ్. పరిశీలన చేస్తుంది, చేసి అది ఐడెంటిఫై అయిన తర్వాత దానిని నియంత్రిస్తుంది. అక్కడి నుంచి పెరగకుండా దాన్ని చంపేస్తుంది అక్కడికక్కడ. ఇదే కాకుండా ఇంకొకటి స్మృతి, అంటే మెమరీ అంటాం. ఇప్పుడు మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత మన ఇమ్యూన్ సెల్స్ వాటిని గుర్తుపెట్టుకుంటాయి. దీన్నే మెమరీ ఆర్ స్మృతి అంటాం. ఇంకొకసారి సేమ్ అదే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇవి చాలా ఫాస్ట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి పనిచేస్తాయి. ఓకే. ఇటువంటి ఇన్ని పనితీరులు ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదో ఒక పని కరెక్ట్గా చేయకపోతే, నియంత్రణలో ప్రాబ్లం అయినా, ఐడెంటిఫికేషన్లో ప్రాబ్లం అయినా, ఎక్కడో అక్కడ అది చేసే పనిలో కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ వస్తాయి. కానీ దీనికి రూట్ కాజ్ ఏంటి అని చెప్పడానికి, ఒకటి దీనికి జన్యుపరమైనటువంటి కారణాలు ఉంటాయి. మేజర్గా జీన్లోనే పెద్ద మార్పులు రావడం కాకుండా ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం. అంటే మనం తినే ఆహారంలో కానీ, వాతావరణం, జీవన శైలి, ఇవన్నీ కూడా మన జన్యు ఎలా పని చేస్తుందో వాటిలో మార్పులు చేస్తుంది అనమాట. ద స్ట్రక్చర్ ఆఫ్ ద జీన్ కాకుండా ఆ జీన్లో ఉన్న మెటీరియల్ ఎలా పనిచేస్తుంది, వాటి నుంచి వచ్చే ప్రోటీన్స్, వాటిల్లో కూడా మార్పులు చేస్తాయి. వీటినే ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం. ఓకే. సో అందరూ యూజువల్గా పేషెంట్స్ అడుగుతారు, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, మా అమ్మ నాన్నగారు బాగానే ఉన్నారు, కానీ నాకే ఎందుకు వచ్చింది. సో ఆ తత్వం ఉండి ఉండొచ్చు పేరెంట్స్లో, కానీ వాళ్ళలో బయటపడాల. మీలో వచ్చిన ఎపిజెనెటిక్ చేంజెస్ వల్ల, ఆ జన్యు పనిచేసే తీరులో ఉన్న మార్పిడి వల్ల మీకు బయటపడింది. తినే ఆహారాలు కూడా ఆ జీన్ని అది పనిచేసే తీరుని మారుస్తాయా? మనం పీల్చే గాలిలో ఉన్న పొల్యూషన్, తినే ఫుడ్లో ఉన్న కల్తీ ఫుడ్, ఇవన్నీ ఏవైతే మనం చూస్తున్నామో అవి, మన లైఫ్ స్టైల్, ఇది వరకు ఉన్న లైఫ్ స్టైల్, ఇప్పుడు మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏదైతే వచ్చిందో, ఇవన్నిటి వల్ల కూడా చిన్న చిన్న ఎపిజెనెటిక్ చేంజెస్, అంటే జీన్లో చిన్న చిన్న చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇవి అక్యుములేట్ అయ్యి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బయటపడేలా చేయవచ్చు. సెకండ్ థింగ్, ఇది ఎక్కువ కామన్గా ఫీమేల్స్లోనే చూస్తూ ఉంటాం. 20 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయి. దీనికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే, అమ్మాయిల్లో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల, తర్వాత 2X క్రోమోజోమ్స్ వాటి వల్ల టెండెన్సీ ఫర్ ఫీమేల్స్ టు డెవలప్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే మ్యామ్, జనరల్గా అంటే కార్న్స్, ఇలా జీన్ మోడిఫైడ్ కార్న్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా, కొన్ని రకాల ఆయిల్స్, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి కొన్ని వాటిని ఎందుకో చెప్తూ ఉంటారు, ఇవి మన శరీరానికి సెట్ అవ్వవు, సూట్ అవ్వవు, తీసుకోకూడదు అని. నిజంగానే అలాంటివి దీనికి కారణం అవుతాయా?
ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి ఒక్కటే కారణం ఇది చేస్తే వస్తుంది అని చెప్పడానికైతే ప్రస్తుతం ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్లో లేదు. బట్ ఈ జన్యువులో వచ్చే మార్పుల వల్ల వస్తుంది అని నిర్ధారణ ఉంది. ఇది ప్రాబబ్లీ పొల్యూషన్ వల్ల, కల్తీ ఫుడ్ వల్ల ఆర్ మన లైఫ్ స్టైల్ వల్ల అయి ఉండొచ్చు అని తేలింది. కాకపోతే ఒక సింగిల్ పాయింట్ దీని వల్ల వస్తుంది, సో ఇది అవాయిడ్ చేయండి అన్నట్టు లేదు. ఈవెన్ డైట్ విషయానికి వస్తే చాలా మంది ఏం తినాలి, ఏది తినకూడదు అని అడుగుతారు. సో దీనికి కూడా చాలా క్లినికల్ ట్రయల్స్లో డయట్ మార్పిడి చేసి కూడా చూడడం జరిగింది. మెడిటరేనియన్ డైట్ కానీ అట్లా ఆటోఇమ్యూన్ డైట్ అని అంటూ ఉంటారు. వీటి వల్ల ఎంతో అంత కొంచెం క్లినికల్ బెనిఫిట్ కనపడింది కానీ డిసీజ్ యాక్టివిటీ తగ్గింది, డిసీజ్ కంట్రోల్లోకి వచ్చేసింది లేదా తగ్గిపోయింది అని ఎక్కడా నిర్ధారణ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే రెడ్ మీట్, మటన్, బీఫ్, పోర్క్ వీటి వల్ల తత్వం ఆర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కొంచెం పెరగచ్చు అని ఉంది. సో కామన్గా అవి అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ అదర్వైజ్ ఖచ్చితంగా దీని వల్లే వస్తుంది అని అయితే నిర్ధారణలో లేదు. ఓకే. సో అయితే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి అసలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజెస్ గురించి తెలుసుకోవడానికి వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. కామన్గా మనం చూసేది మన కంట్రీలో రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈవెన్ అదే లైన్స్లో ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా ద కామనెస్ట్ డిసీజ్ ఇస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది కూడా ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది. ఏజ్ కూడా ఆల్మోస్ట్ 30 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్న ఫీమేల్స్కి రావచ్చు. దీంట్లో ఏం చూస్తామంటే చిన్న జాయింట్స్, ఏవైతే చేతి వేళ్ళ అండ్ కాళ్ళ వేళ్ళకు వచ్చిన చిన్న చిన్న జాయింట్స్లో మనం పెయిన్ కానీ, నొప్పితో పాటు వాపు కానీ, పొద్దున్నే లేవగానే బిగిసిపోయినట్టు ఉండడం కానీ, ఇవన్నీ కంప్లైంట్స్ కొన్ని రోజులు ఉన్నాయి అంటే పర్వాలేదు. కానీ 4 వారాల మించి ఉంటున్నాయి అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ రెడ్ ఫ్లాగ్. మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రీ సిమ్టమ్స్ ఉంటాయా? ప్రీ సిమ్టమ్స్ అంటే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కొంతమందిలో ఉండొచ్చు. అంటే ఫెటిగ్, అలసిపోయినట్టు ఉండడం, సాయంత్రం అయ్యేప్పటికీ నీరసంగా ఉండడం, కొంచెం ఆకలి తగ్గినట్టు, జ్వరం వచ్చినట్టు బట్ రికార్డ్ చేస్తే ఏమి ఉండకపోవడం, అట్లా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కొంతమందికి ఉండొచ్చు. అందరికీ ఉంటాయని కాదు. బట్ కామన్గా అయితే చూసేది చిన్న వేళ్ళల్లో నొప్పులు, వాపులు, పట్టేసినట్టు ఉండడం. ఇవి 4 వారాల మించి ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏమన్నా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆటోఇమ్యూన్ డిసీజెస్లో రుమటాయిడ్ ఆర్థరైటిసే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో అన్నిట్లో కూడా కీళ్ళ నొప్పులతోనే ప్రెజెంట్ చేయొచ్చు. సో కీళ్ళ నొప్పులు అంటే ఉత్తి రుమటాయిడ్ ఆర్థరైటిసే కాదు. కనెక్టివ్ టిష్యూ డిసీజెస్లో ఇంకా కామన్గా చూసేవి మనం ఏంటంటే లూపస్ అంటాం, కానీ దాని ఫుల్ ఫామ్ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. ఇవి కూడా చాలా మంది ఆడవాళ్ళలోనే చూస్తూ ఉంటాము. అలా అని మగవాళ్ళకి రాదు అని కాదు, చిన్న పిల్లల నుంచి మగవాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఎలా తెలుసుకోవాలి ఇది లూపసా అని అంటే, ఒకటి నేను చెప్పినట్టు కీళ్ళ నొప్పులు ఉంటాయి. అదే కాకుండా నోట్లో పుళ్ళు, చర్మం మీద మచ్చలు, ఏదైతే మనం కామన్ టర్మ్స్లో బటర్ఫ్లై ర్యాష్ అంటామో, ఎండలోకి వెళ్ళినప్పుడు చీక్స్ మీద, నోస్ మీద ఎర్రగా కందినట్టు ఉండడం, లేదా సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో చేతుల మీద, మెడ మీద, వెనకాల భాగంలో దద్దుర్లరా రావడం, అవి నల్లగా మానిపోయి అట్లానే ఉండడం. ఇవే కాకుండా బయటకి కనిపించేవి ఇవి, బట్ అలా అని ఉత్తి బయట కనపడే కాదు, లోపల ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మన ఊపిరితిత్తులు, దగ్గు రావడం, నడిస్తే ఆయాసం రావడం, మూత్రపిండాలు ఎఫెక్ట్ అయితే మూత్రంలో ప్రోటీన్ పోవడం, అంటే మూత్రం నురుగులా రావడం అయ్యి చూస్తూ ఉంటాము. పోను ట్రీట్మెంట్ తీసుకోకపోతే కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోవచ్చు. ఇవే కాకుండా రక్తనాళాలని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అది మనకి మళ్ళీ చర్మం మీద దద్దుర్లా కానీ, లేదంటే తొందరగా గుండెపోటు రావడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇదే కాకుండా కంటి మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఎర్రగా, నొప్పితో పాటు కొన్ని రోజులుండి తగ్గిపోతూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న సైన్స్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయేమో అని ఆలోచించాలి. ఈ చెప్పిన నేను సిమ్టమ్స్ అన్నీ కూడా ఫీవర్లోనో వేరే కామన్ ఇల్నెసెస్లో భాగంగా ఉంటాయి. సో అది అనుకుని వదిలేస్తారు. అక్కడే మనకి డయాగ్నోసిస్లో చాలా డిలే జరుగుతుంది. రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేసే లోపే ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల అయ్యే డ్యామేజ్ ఆల్రెడీ సెట్ ఇన్ అయిపోతుంది. మయోసైటిస్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఒక భాగమే. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్
కొంచెం ఎక్కువ కామన్వి. అంతకన్నా కొంచెం తక్కువగా చూసేవి మనం స్పాండైలో ఆర్థరైటిస్ అంటాం. ఇవి ఎక్కువగా మగవాళ్ళలో చూస్తూ ఉంటాం. 45 ఏళ్ల లోపు ఉన్న మగవాళ్ళకి వెన్ను నొప్పి, పొద్దున లేవంగానే పట్టేసినట్టు ఉండడం, వంగలేకపోవడం, అలాగా క్రమేణా వెళ్తా ఉంటే మెడ అటు ఇటు తిప్పలేకపోవడం, వంగలేకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇంకొకటి మయోసైటిస్, ఇది కండరాలని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కింద కూర్చుని లేవలేకపోవడం, చేతులు పైకెట్టి తలదూకోవడం అవ్వకపోవడం, ఇంకా మరీ తీవ్రంగా ఉంటే మింగడానికి ఇబ్బంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కూడా ఉంటుంది. వీటిల్లో కూడా ర్యాష్ రావచ్చు. నేను చెప్పినట్టు మొహం మీద ర్యాష్ కానీ, చేతుల మీద ర్యాష్ కానీ, ర్యాష్ అదే కాకుండా ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. మయోసైటిస్లో మజిల్సే కాకుండా చాలా ఫాస్ట్గా ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో డిసీజ్ ఏంటి, దాంట్లో ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ ఎంత జరిగింది చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సోరియాసిస్ కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ దాంట్లోకి వస్తుందా? సోరియాసిస్ కూడా ఆటో ఇమ్యూన్ ఇటియాలజీయే, అంటే దానివల్లే వస్తుంది. దీంట్లో కొంతమందికి జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దాన్నే మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వన్ ఆఫ్ ద డిసీజ్ అమంగ్ స్పాండైలో ఆర్థరైటిస్. నేను ఏదైతే ఇందాక స్పాండైలో ఆర్థరైటిస్ అన్నానో దాంట్లో ఒక 4 రకాలు ఉంటాయి. ఒకటి సోరియాటిక్ ఆర్థరైటిస్, ఒకటి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఏదైతే మగవాళ్ళల్లో వెన్ను నొప్పితో వస్తుంది అన్నాను. మూడోది ఐబిడి అసోసియేటెడ్ ఆర్థరైటిస్. ఈ కాలంలో చాలా మందికి కడుపు నొప్పి, మోషన్స్లో రక్తం రావడం చూస్తుంటాం. వీటిని క్రాన్స్ డిసీజ్ ఆర్ అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. అది గట్కి సంబంధించిందే కాకుండా దానివల్ల కూడా కీలవాతం వస్తుంది, అంటే జాయింట్ పెయిన్, స్వెల్లింగ్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. దాన్ని ఐబిడి అసోసియేటెడ్ ఆర్థరైటిస్ అంటాం. తర్వాత చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్, గట్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా కీలవాతం రావచ్చు. దాన్ని రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. ఈ 4 స్పాండైలో ఆర్థరైటిస్లో భాగమే. మ్యామ్, ఇప్పుడు చెప్పిన ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి జనరల్గా వస్తే కనుక సో దానికి జీవితాంతం మందులు వాడాల్సిందే అనేది ఉంటుంది. పూర్తిగా దీన్ని తగ్గించలేమా? దీనికి ఆన్సర్ ఏంటంటే మనం ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తున్నాం, స్టేజ్ అనే కాదు, ఎంత అర్లీగా డయాగ్నోస్ చేస్తే, ట్రీట్మెంట్ ఎంత తొందరగా ఇనిషియేట్ చేస్తే డ్రగ్ ఫ్రీ రెమిషన్, అంటే మందులు మానేసినా కూడా డిసీజ్ కంట్రోల్లో ఉండే అవకాశం ఎక్కువ. సో అర్లీ డయాగ్నోసిస్, ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఉంటే మీరు అడిగినది మనం కంప్లీట్గా డ్రగ్స్ లేకుండా కూడా పేషెంట్ బాగానే ఉన్నారు అన్న స్థాయికి తీసుకెళ్ళొచ్చు. కానీ ఎక్కడైతే డిసీజ్ ఆల్రెడీ సెట్ ఇన్ అయిపోయింది, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాజ్ చేసింది, అంటే కీళ్ళు వంకర్లు అయిపోవడం ఆల్రెడీ, లేదా ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ జరగడం, కిడ్నీలో డ్యామేజ్ జరగడం ఆల్రెడీ జరిగిపోయి ఉంటే అది మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చే స్టేట్ ఉండదు. వీళ్ళల్లో కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంటే వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందంటే వాళ్ళు అసలు నడవలేకపోతున్నాము, నడవలేరు, ఇలా పాక్కుంటూ అలాగనే వెళ్తూ ఉంటారు. రోజువారీ పనులు, బాత్రూమ్కి వెళ్ళడం, బ్రష్ చేసుకోవడం ఆడవాళ్ళకి ఎంత ముఖ్యం. ప్రతి రోజు చేసే పనులు చేసుకోలేకపోతే చాలా కష్టం. సో ఇలాంటి పేషెంట్స్ వస్తారు. బట్ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా రిలీఫ్ గమనిస్తారు. వాళ్ళ రోజు పనులన్నీ నార్మల్గా చేసుకుంటారు. పనులే కాదు, ఈవెన్ దేర్ ఎమోషనల్ వెల్బీయింగ్, ఫ్యామిలీ సపోర్ట్, అండ్ వాళ్ళు ఇంట్లో పనులు కాకుండా బయట పనులు కూడా చేసుకోగలిగితే దట్ విల్ గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో మనం ఇప్పుడు October 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఈ ఇయర్ థీమ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. సో మనం జస్ట్ పేషెంట్కి ఉన్న జబ్బు ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ దగ్గరే ఆగిపోవడం కాదు, వాళ్ళకి హోల్సమ్ డెవలప్మెంట్, అంటే ఎమోషనల్ సపోర్ట్, డాక్టర్ ఇచ్చే సపోర్ట్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్తో దే షుడ్ బి ఏబుల్ టు అచీవ్ దర్ డ్రీమ్స్. ట్రీట్మెంట్ కాకుండా హోల్సమ్. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇస్ నాట్ ఎ లిమిట్. నీకు ఒక డయాగ్నోస్ వచ్చింది అంటే ఇంకా అక్కడితో ఆగిపోవడం కాదు, యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్స్ విత్ ఆల్ ద సపోర్ట్ అని దీని ఉద్దేశం అనమాట. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ కొంచెం లేట్గానే తెలుసుకున్నారు అన్నప్పుడు, జనరల్గా కూడా మనకి ఏదైనా నొప్పులు వస్తున్నాయంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము, రోజు వేసుకుంటాము, నెలపాటు కూడా వేసుకుంటాము అన్నప్పుడు ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ లోపల ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేస్తుందా?
దీంట్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. ఏవైతే మనం లోపల ఇంటర్నల్ ఆర్గాన్ ఎఫెక్ట్ వీళ్ళకి రావచ్చా అని ప్రెడిక్ట్ చేయడానికి. బట్ ఫస్ట్ టైం మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో అంటే ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకుంటాం. కొన్ని యాంటీబాడీ టెస్ట్ చేస్తాం. ఐజీఎంఆర్ఎఫ్, యాంటీ సీసీపీ అని కొన్ని యాంటీబాడీస్ చెక్ చేస్తాం. దీంట్లో యాంటీ సీసీపీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటది. సో, ఖచ్చితంగా వాళ్ళకి దగ్గు గానీ, ఆయాసం గానీ ఏమైనా ఉన్నాయా లేదా అడుగుతాము. చెక్ చేసి చూస్తాము. అయినా ఏమన్నా డౌట్ ఉంది అంటే ఎక్స్‌రే చూస్తాము. ఎక్స్‌రేలో కూడా డౌట్‌గా ఉంది, ఏమన్నా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే అప్పుడు సీటీ స్కాన్ గానీ, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఇట్లా చేస్తూ ఉంటాం. వాటిల్లో గనక మనకు నిర్ధారణ అయ్యింది అంటే గనక ట్రీట్మెంట్ కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఉత్తి జాయింట్స్ ఇన్వాల్వ్ అయినాయి అంటే కొన్ని మందులు ఇస్తాం. అదే ఇంటర్నల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే మందులు కొంచెం మార్చి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ వీళ్ళకి అవసరం. ఎందుకు అంటే ఒకటి డిసీజ్ కంట్రోల్లోకి వచ్చిందా లేదా, మనం ఇచ్చిన మందులతో వాళ్ళకి బెనిఫిట్ వస్తుందా లేదా, రెండోది మనం ఇచ్చిన మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా, ఇవి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే ప్రతి ఆటోఇమ్యూన్ పేషెంట్కి డాక్టర్కి లైఫ్ టైం పార్ట్నర్షిప్ అంటాం. సో దే హ్యావ్ టు ఫాలో అప్ ఈ రెండు చెక్ చేసుకుంటూ ఉండడానికి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ డిసీజెస్లో ఏ డిసీజ్ అయినా వచ్చింది అన్నప్పుడు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? మ్యారేజ్ అవ్వని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా? పిల్లలు ప్లాన్ చేసుకోవచ్చా? ఇట్లాగా. కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. సో ఇది ఏంటంటే కొన్ని మందులు ప్రెగ్నెన్సీకి కాంప్లైంట్ ఉంటాయి. కొన్ని మందుల మీద ప్రెగ్నెంట్ అవ్వకూడదు. అది ఎలా నిర్ధారిస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లూపస్ పేషెంటే తీసుకోండి. ఇది ఎక్కువగా రిప్రొడక్టివ్ ఏజ్ ఫీమేల్స్కే వస్తుంది. ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో, చేసుకున్నారో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి డిసీజ్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయితేనే వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగని మదర్ హెల్త్ కూడా మళ్ళీ డిసీజ్ అన్నది యాక్టివ్ అవ్వకుండా, ఫ్లేర్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అలా కాకుండా డిసీజ్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఎక్కువ శాతం అబార్షన్స్ అయ్యే అవకాశం కానీ, లేదా పేషెంట్కి ఉన్న లూపస్ యాక్టివిటీ పెరిగి లోపల అవయవాలు దెబ్బతినడం కానీ జరుగుతుంది. సో వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మేము ఇట్లా కన్సీవ్ చేసుకోవాలి అని మాకు వచ్చి చెప్తారు. సో దాన్ని బట్టి ఆవిడ డిసీజ్ కంట్రోల్లో ఉందా, మినిమం లాస్ట్ 6 months డిసీజ్ కంట్రోల్లో ఉండాలి అన్నది చూసుకుంటాం. అండ్ ఓకే కంట్రోల్లోనే ఉంది, వాళ్ళు దే కెన్ క్యారీ ఫార్వర్డ్ విత్ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు మందులు మార్చాల్సిన అవసరం రావచ్చు. కొన్ని మందులు దే ఆర్ నాట్ కాంప్లైంట్ విత్ మెడికేషన్, పిల్లలకి ప్రమాదం కలిగించే మందులు కొన్ని ఉంటాయి. వాటి నుంచి మార్చి ఏవైతే ప్రెగ్నెంట్ కాంప్లైంట్ డ్రగ్స్ ఉంటాయో అవి పెట్టి ఒక 3 months తర్వాత దే కెన్ గో అహెడ్ అన్నది చెప్తూ ఉంటాం. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మానిటరింగ్ అవసరం. సో లోపల బిడ్డ బాగానే పెరుగుతుందా లేదా, మదర్ హెల్త్ బాగానే ఉందా, మళ్ళీ ఏమీ ఫ్లేర్ రావట్లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఎవరికైనా రూమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతే బేబీ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? బేబీకి ఖచ్చితంగా వస్తుందని అయితే 100% చెప్పలేము. బట్ ఎవరైతే కంపేర్ టు అనదర్ బేబీ హూస్ మదర్ డస్ నాట్ హ్యావ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వీళ్ళకి ఆ రిస్క్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే 100% వస్తుంది అన్నది అయితే ఉండదు. ఎస్. సో ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇలాంటివి లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి అనేది జనరల్గా క్యాన్సర్ ఇలాంటి వాటికి కూడా ముందే వస్తుందా లేదా తెలుసుకోవచ్చు అనే ఒక టెస్ట్లు ఉన్నాయి అంటున్నారు. దీనికి కూడా అట్లనే ఇప్పుడు ఎవరికైనా వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలని ఉంటుంది. సో అట్లా ఏమైనా తెలుసుకొని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా? ప్రివెంట్ చేయగలము అయితే ఖచ్చితంగా చెప్పలేము, బట్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఎవరికైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది, సిబ్లింగ్స్కి ఉంది ఆర్ పేరెంట్స్కి ఉంది అన్నప్పుడు మనం బ్లడ్లో యాంటీబాడీ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. సంథింగ్ కాల్డ్ ప్రీ క్లినికల్ స్టేజ్ అంటాం. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ప్రీ క్లినికల్ స్టేజ్ అంటే ఇంకా క్లినికల్గా వాళ్ళకి ఏమి ఇబ్బంది రాలేదు, కీళ్ళ నొప్పులు కానీ, ర్యాష్ కానీ, ఏదైనా కానీ ఏ సమస్య లేదు, కానీ చెక్ చేస్తే బ్లడ్లో యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయి. దీన్ని ప్రీ క్లినికల్ స్టేజ్ అంటాం. కానీ ఇట్లా నిర్ధారిస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, మరి ప్రీ క్లినికల్ స్టేజ్లో ట్రీట్ చేయొచ్చా అంటే మళ్ళీ మా దగ్గర ఖచ్చితమైన ఆన్సర్ లేదు. ఎందుకంటే ప్రీ క్లినికల్ స్టేజ్లో కూడా మందులు ఇచ్చి చూసి కొన్ని ట్రయల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంతవరకు డిలే చేయగలవు, జబ్బు రాకుండా ఒక 1 year or so డిలే చేయగలవు, కానీ అసలు రాకుండా ప్రివెంట్ అయితే చేయలేవు. ఈ డిసీజెస్ రావడము ఇవి వచ్చింది అని మనము ఓకే చెప్పుకోవడము ఒక
ఒకలాంటిదైతే దీని ఖర్చు భరించలేరు. కరెక్ట్. దీనికి ఏ ఇన్సూరెన్స్‌లు లేవు. సో, ఎగ్జాక్ట్లీ. ఎట్లా చెప్తారు మ్యామ్? మెయిన్ ఇప్పుడు మనకొచ్చే అడ్డంకి ఏంటి అంటే, ఓకే, అవేర్‌నెస్ పెంచుతాము. అందరికీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాము. కానీ ఈ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్‌కి ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్. సో, ప్రతిరోజు మందులు వాడాలి. అలా కొన్ని సంవత్సరాలు వాడాల్సి రావచ్చు. మందులు నోటి నుంచి తీసుకునే మందులు అంటే ఖర్చు కొంచెం తక్కువ ఉంటది. ఇప్పుడు వచ్చిన మందులు కొన్ని బయోలాజిక్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్‌కి ఇవి పనిచేయనప్పుడు బయోలాజిక్స్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వాటి ఖర్చు మరి కొన్ని వేలల్లో, కొన్ని అయితే లక్షల్లో కూడా వెళ్తాయి. అందరూ పెట్టుకోలేరు. అండ్ మన ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇండియాలో ఏ ఇన్సూరెన్స్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్‌ని కవర్ చేయట్లేదు. అందుకే రుమటాలజిస్ట్ కూడా హైదరాబాద్ రుమటాలజీ అసోసియేషన్, ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ నుంచి కూడా రిప్రజెంట్ చేసి గవర్నమెంట్‌కి వి హావ్ గివెన్ దట్ ఈ డిసీజెస్ ఎంతో ఇంపార్టెంట్. దర్ ఇస్ వెరీ రైజింగ్ ట్రెండ్ చూస్తున్నాం ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజెస్‌లో. అండ్ ఎక్కువ ఆడవాళ్ళకే వస్తున్నాయి. సో, రూరల్‌లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఎక్కువ సంపాదించుకోరు. దే డిపెండ్ అపాన్ హస్బెండ్ ఫర్ ఇన్‌కమ్. అట్లాంటి వాళ్ళు కొంతవరకు ట్రీట్మెంట్ తీసుకుని మందులు వాడతారు. బట్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ పడేప్పటికి మధ్యలోనే మందులు మానేస్తారు. అండ్ వాళ్ళ దగ్గరలో ఉన్న చెట్ల మందులు తీసుకోవడం, ఆయుర్వేదిక్ మందులు తీసుకోవడం అది చేస్తారు. కానీ వాటి వల్ల డిసీజ్ కంట్రోల్ అవుతుందో లేదో, దానివల్ల ఇంకేం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయినాక మళ్ళీ మన దగ్గరికి వచ్చినా మనం పెద్దగా చేసేది ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఆలోచించాలని కోరుకుందాము. సో, ఏదైనా టెస్ట్ ఉంటుందా, ఇది వస్తుందో రాదో తెలుసుకోవాలి అంటే ఉంటుంది. కాకపోతే దాన్ని ఎట్లా మళ్ళీ రాకుండా ఆపగలము అనేది లేదు. సో, జనరల్‌గా హెల్తీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలి. సో, ఇలాంటివి ఏదైనా వస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్సే ఉన్నాయి. సో, తగ్గించుకోవచ్చు. ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. శారీరక వ్యాయామం గురించి ఏం చెప్తారు? ఫైనల్ క్వశ్చన్. మీరు హెల్తీగా ఉండాలి, మీరు వాకింగ్ చేయండి లేదా జిమ్‌కి వెళ్ళండి ఇట్లా అంటే ఏం చెప్తారు మ్యామ్? జిమ్‌కి వెళ్ళండి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి అలా అని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఆటోఇమ్యూన్ పేషెంట్స్ అందరికీ కూడా చాలా మట్టుకు పెయిన్స్ ఉంటాయి. రోజువారీ చేసే కార్యక్రమాలే చేసుకోలేరు. అట్లాంటి వాళ్ళని వెళ్ళి జిమ్ చేయమంటే కష్టం. సో, వాళ్ళ అందుబాటులో వాళ్ళు చేసుకునేగలవి చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్‌కి మేము ట్రీట్మెంట్‌తో పాటు ఫిజియోథెరపీ కూడా చెప్తాం. అంటే ప్రతిరోజు మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడం వాళ్ళకి కూడా కష్టమే పేషెంట్స్‌కి. సో, ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ వాళ్ళ దగ్గర నేర్చుకుని ఎలా చేయాలి అన్నది సేమ్ అలాగే మీరు ఇంట్లో చేసుకోండి. అండ్ ఈవెన్ ఇన్ఫర్మేషన్ కోసం పాంప్లెట్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ షేర్ చేస్తూ ఉంటాం. ఇంత టైం ఈ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకోవాలి. డిసీజ్ బట్టి ఉంటాయి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న చిన్న జాయింట్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. సో, చేతులు ఎక్సర్సైజెస్, కాళ్ళ ఎక్సర్సైజెస్ అయ్యి ముఖ్యం. అదే స్పాండైల్ ఆర్థరైటిస్ అనుకోండి, వెన్నుపూస, మెడకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సో, పేషెంట్‌కి ఉన్న కండిషన్ బట్టి ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. హెల్తీ హ్యూమన్ ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే జనరల్‌గా కూడా శారీరక వ్యాయామం చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. వాకింగ్ లేదా ఖచ్చితంగా ఇది చెయ్యాలి అనేది ఏమైనా ఉంటుందా? నార్మల్ ఇండివిడ్యువల్ ఎటువంటి ఆరోగ్య సమస్య లేని వాళ్ళు అయితే వీక్లీ అట్లీస్ట్ 3 to 4 డేస్ అండ్ ప్రతిరోజు అట్లీస్ట్ 30 మినిట్స్ వ్యాయామం చేయాలి అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పింది. సో, దాంట్లో మీ ఏజ్ బట్టి, మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఎంత చేయగలుగుతున్నారో అన్నది చూసుకుని చేయాలి. బట్ చేయడం అయితే ముఖ్యం. కనీసం 3 నుంచి 4 రోజులు ఒక వారంలో, అండ్ చేసే 3-4 రోజులు కనీసం 30 నిమిషాలు ఇవైతే చేసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. జనరల్‌గా కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. సో, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అని దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జనరల్‌గా మన ఆహారపు అలవాట్లు లేదా ఏదైనా మన పాత తరంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాటి వల్ల వచ్చే సమస్యలే. స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. మీరు చెప్పినట్లుగా ఇమ్యూనిటీ తగ్గిపోతుందంటే స్ట్రెస్ ఒక ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలానే ఉన్నాయి. వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. భయపడాల్సిన పని లేదు. సో, ఫాలో అవ్వాలని కోరుకుందాం. సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇబ్బంది అనేది ఉండదు. కరెక్ట్. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.